వివాహం చేసుకోవాలనుకున్న విశాలాక్షి చెలికత్తెలతో అతని వివరాలు కనుక్కోమని తన కేదారేశ్వరిని దర్శించుకుని అతని గురించి తెలుసుకోమని పంపించింది. అతనిని భర్తగా చేయమని కోరుకుని ఇంటికి వెళ్ళింది. అప్పటికి చెలికత్తె అతని సమాచారం తెచ్చింది. నేనక్కడ ఎంతోసేపు నిలబడ్డాను, కానీ అతను నోరు విప్పలేదు అంది చెలికత్తె. అన్నీ తెలిసిన వారు అనవసరంగా వాగరు కదా అంది విశాలాక్షి అతన్ని సమర్థిస్తూ. నేనాయన నివాస స్థలం అడిగాను, తనకి తెలియదన్నాడు. పండితునికి ఒక చోటు అని ఉండదు, పాండిత్యానికి ప్రపంచమంతా వానిదే సమర్థించింది విశాలాక్షి. ఏం చదివారని అడిగాను. తనకి తెలియదనేశాడు. నిన్నాట పట్టించేందుకలా అని ఉంటారు అని నవ్విందామే. చివరగా మీ పేరేమిటని అడిగాను. మా గురువుగారు పిలిచే పేరు శాస్త్రి అన్నారు. ఓహో, ఆ పైన ఆయన మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయారు. గొప్పవారు తమ సమానులతో తప్ప మనసిచ్చి మాట్లాడరు. నువ్వది గ్రహించలేక వెర్రివాడనుకుని చున్నావు అని విశాలాక్షి ఆమెను పంపేసింది. తమ పుత్రిక ఎవరినో ప్రేమించిందని, పరిణయమాడగోరుతుందని ఆమె చెలికత్తె ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను సంగతేమిటని అడిగారు. విశాలాక్షి చెప్పింది. తండ్రి అతన్ని చూసి అతని రూపాన్ని చాలా మెచ్చుకుని, ఇన్నాళ్ళు నేను అనవసరంగా శ్రమపడ్డాను, విశ్వనాథుడే నా యందు దయతో ఇతనిని చూపాడు, ఊళ్ళో ఎంత దూరం పంపాను దూతల్ని అనుకున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకని త్వరలోనే అతనికి తన పుత్రికనిచ్చి వివాహం చేసేశాడు. వివాహం జరిగిపోయాక విశాలాక్షికి తన భర్త గురించి అనేక విషయాలు తెలిసాయి. అతను చూపులకి సుందరాంగుడే కానీ ఏంటి, అసలేం జరిగింది? సుందరాంగుడే కానీ అతనేమన్నా దింగరవాడా, లేదా తను అనుకున్న దానికన్నా చాలా తెలివైనవాడా? ఏం జరుగుంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.